సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ మొత్తంలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న గ్యాంగ్ను పట్టుకున్నట్లు గచ్చిబౌలి సైబరాబాద్ ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రైడ్ చేసినట్లు తెలిపారు. 18,50,000 నగదుతో పాటు మరో 18,34,000 బ్యాంకు ఖాతాలోని నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ టీము ఒక ముఠాను పట్టుకోవడం జరిగింది. వాళ్ళతోని పట్టుకున్న తర్వాత ఒక ఇద్దరి పంటర్స్ని మళ్ళీ తర్వాత బుక్కీస్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మొత్తం 37,84,098 రూపాయలు 918 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి జప్తు చేయడం జరిగింది. దాంట్లో నెట్ క్యాష్ వచ్చేసి 18,50,000 రూపాయలు, మిగతా వచ్చేసి అన్ని బ్యాంకులలో ఉండడం జరిగింది. 18,34,918 రూపాయలు వివిధ డిఫరెంట్ బ్యాంకులలో ఐడెంటిఫై చేసినాము. అటువంటి 5 అకౌంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో రామకృష్ణ గౌడ్ అని చెప్పేసి మళ్ళీ తర్వాత ఉపేందర్ గౌడ్ అని చెప్పేసి ఇద్దరు అన్నదమ్ములు ఆర్సీపురం ఏరియాలో ఉంటారు. ఇద్దరు కూడా గత 2 సంవత్సరాలుగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. దీనికోసము వాళ్ళ సొంత అకౌంట్స్ అవి కూడా యూజ్ చేయడం జరిగింది. దీంట్లో సోను అని చెప్పేసి ఢిల్లీ నుంచి మెయిన్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో వాడు వివిధ రాష్ట్రాలకు కూడా ఆర్గనైజ్ చేస్తున్నాడని తెలుస్తూ ఉంది. వీళ్ళకు కూడా వాళ్ళ ద్వారా ఒక యాప్ క్రియేట్ చేయడం జరిగింది. ఇదేంటంటే నైస్ 7777 అనే యాప్ తయారు చేసినారు. నైస్ 7777 అనే యాప్ ద్వారా వీళ్లకు తెలిసినటువంటి ఫంటర్స్ ద్వారా, పాత ఫంటర్స్ ఎవరైతే ఉంటారో ఎప్పుడు రెగ్యులర్గా 2 సంవత్సరాలుగా వీళ్ళ ద్వారా ఆధ్వర్యంలో ఆడుతూ ఉన్నారో వాళ్ళకి యూజర్ నేమ్ క్రియేట్ చేసి ఇచ్చేసి